ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 2 సంవత్సరాలు కావస్తోంది. అంటే దగ్గరగా 19 నెలలు అయింది. 19 నెలల తర్వాత ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు, ఈవీఎంల గెలుపు వల్లే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీర కలిగింది అనేటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా 2 రోజుల నుంచి వైకాపా సోషల్ మీడియాలో ఇటువంటి డిబేట్లు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో అది నిజంగా జనం ఇచ్చినటువంటి తీర్పా లేదంటే ఈవీఎంల గెలుపా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఆ తరువాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 2 సంవత్సరాలు కావస్తుంది. దగ్గరగా 19 నెలలు పూర్తయింది. ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు, అది ఈవీఎంల గెలుపు అంటూ వైకాపా సామాజిక మాధ్యమాల్లో చర్చలు పెట్టి దాన్ని హైలైట్ చేయాలన్నటువంటి ప్రచారం చేస్తూ ఉంది. ఏంటి సార్ అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరడం అనేది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పా లేదంటే ఈవీఎం గెలుపా అంటే ఏం చెప్తారు? పీపీ మళ్ళీ పీపీ అంటే మళ్ళీ ఇంకోటి అనుకునే లేనిపోయింది నీతో చావు. పరకాల ప్రభాకర్. ఓకే. ఆయన ఏమైనా సంతకం పెడతారు తెలుసా? పాపానో ఏదో సంతకం పెడతారు. అంటే తెలుగులో అంటే ఒకటి పరకాల ప్రభాకర్ గారు దేశం మొత్తం తిరిగారు. దీనిపైన ఏది తమిళనాడులో పెట్టాడు, బీహార్లో పెట్టాడు, మహారాష్ట్రలో పెట్టాడు, ఢిల్లీలో పెట్టాడు, వాయిస్ ఆఫ్ తమిళనాడు, వాయిస్ ఆఫ్ బీహార్, వాయిస్ ఆఫ్ మహారాష్ట్ర, అన్ని చోట్ల ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ దీనిపైన ఈ 2024 జనరల్ ఎలక్షన్స్ ఫలితాలపైన మాట్లాడుతూ స్టోలెన్ రిపబ్లిక్ అంటాడు. లేకపోతే 65 lakh ఓటర్స్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ డ్రాఫ్ట్ రోల్స్ ఫర్ ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ బీహార్, అదే సర్. నెక్స్ట్ ఓట్ ఫర్ డెమోక్రసీ రిపోర్ట్ 5 crore ఓట్ హైక్ షిఫ్టెడ్ 79 లోక్సభ సీట్స్ ఇన్ 2024 జనరల్ ఎలక్షన్స్. అంటే 79 లోక్సభ స్థానాల్లో 5 కోట్ల ఓట్లు హైక్ వచ్చాయనో ఏదో ఆయన పర్సంటేజ్లు, ఆ పోల్ పర్సంటేజ్ ఎలక్షన్ కమిషన్ తీసుకుని బీహార్లో, నెక్స్ట్ ఇక్కడ తమిళనాడులో స్టోలెన్ రిపబ్లిక్ అని చెప్పి అక్కడ పెట్టారు. నెక్స్ట్ మహారాష్ట్రలో పెట్టారు. ఆయన చాలా డిమాండ్లు కూడా చేశారు ఆ మీటింగ్స్లో, ఆ ప్రెస్ మీట్స్లో. ఏమని డిమాండెడ్ టు రిజైన్ అపోజిషన్ ఎంపీస్. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, రాహుల్ గాంధీ, ఆయన కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. ఇక్కడ కర్ణాటకలో నువ్వు తెలుసు కదా, ఆ ఓటు ఈ ఓటు అని చెప్పి ఏదేదో ఒక మనిషి పేరు మీదే 100 ఓట్లు ఉన్నాయని, ఒక మనిషి పేరు మీద 20 ఓట్లు ఉన్నాయని, 6 ఓట్లు ఉన్నాయని, ఇటువంటి అంశాలన్నీ తెరమీదకి తీసుకొచ్చారు రాహుల్ గాంధీ. అంటే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓట్ల గురించి ఎందుకు మాట్లాడని వైసీపీ వాళ్ళు అప్పట్లో కూడా బ్లేమ్ చేశారు. ఎక్కడో హర్యానాల గురించి మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా హర్యానా గురించి మాట్లాడాడు, మీరు ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడరంటూ రాహుల్ని టార్గెట్ చేయటం. మొత్తానికి పరకాల ప్రభాకర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారా, ఆయన ఎంటర్ చేయించారా అంటే వైర్ ఏదో నిన్న రాసినటువంటి ఆ పేపరు దీంట్లో మ్యాగజైన్లో ఏమని చెప్తున్నారు ఆయన, పరకాల ప్రభాకర్ గారు, సాయంత్రం 5 గంటల తర్వాత 12.5% ఓటింగ్ పెరిగిందంట. ఇప్పుడు సాయంత్రం 5ంటికి, అదే మే 13, 2024 పోల్ డేట్ నాడు 68% ఉంది. మరి తర్వాత అది 4 రోజుల తర్వాత 17వ తారీఖు ఎంత అని చెప్పారు, ఈసీ 80.66% అని చెప్పారు. ఎక్కడి నుంచి మరి 12.5% 5 తర్వాత ఎలా పెరిగిందంటాడు. ఇంకా ఆయన ఇచ్చినటువంటి రీజన్ ఇంకా మామూలుగా లేదు. ఓట్లన్నీ పంచాడు. దగ్గర నీకు 51,83,249 ఓట్లు పెరిగాయి. ఆ ఓట్లని నేను 175 నియోజకవర్గాలకి పంచితే ఒక్కొక్క నియోజకవర్గానికి 29,618 ఓట్లు వచ్చాయి. అంటే ప్రతి నియోజకవర్గంలో 30,000 ఓట్లు పడ్డట్టు. అంటే ఎలా ఇది విశ్లేషణ అనాలా, లేకపోతే దీన్ని ఆయన పెట్టిన హెడ్డింగ్ కూడా ఏమని పెట్టాడు, మిచీఫ్ బిహైండ్ మిరకిల్ అని పెట్టాడు.
ఏది మిస్చీఫ్? విశ్లేషణలు కూడా మిస్చీఫ్ అనాలిసిస్ ఉంటుందా? ఓకే. మోసపూరిత విశ్లేషణలు అనాలా, లేకపోతే వీటిని ఏమనాలా నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు ప్రభాకర్ గారి పోరాటం, ఆయన చేస్తున్నటువంటిది ఇది. ఇప్పుడు దీనిపైన యాక్చువల్గా పరకాల గారి దీనిపైన మాట్లాడాల్సింది నిర్మలా సీతారామన్ గారే. ఓకే. ఎందుకంటే మరి ఆమె ఇవాళ బీజేపీలో ఏది ఆర్థిక మంత్రే కాదు, మరి అసలు ఇవాళ బీజేపీ విధాన నిర్ణయాల్లో కూడా మరి మోడీకి ఆమె కదా ఒక రకంగా ఆర్థిక మంత్రి. అవును. మరి పరకాల ప్రభాకర్ గారి విమర్శలపై అసలు ఆమె ఏమీ నోరు తెరవట్లేదు. మేడం సమాధానం చెప్పాలా? సర్ వేస్తున్నటువంటి ప్రశ్నలకి సర్ అంటే మళ్ళీ నువ్వు ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనుకునేవు. ఏంటది? బీహార్ కాదు, పరకాల సర్ యొక్క విమర్శలకు సమాధానం చెప్పాల్సింది నిర్మలా మేడమే. ఓకే. ఎందుకంటే ఇదేమన్నా ఇవాళ ఈ కోడి కొత్తగా కూసిందా? ప్రతి ఎన్నిక ఇదే కదా. ఇప్పుడు ఈ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు పరకాల ప్రభాకర్ గారు, మరి 2019 ఎన్నికల్లో ఇది లేదా? చెప్పండి. ఇప్పుడు 80% పోల్ కదా. ఏది అది 4 రోజుల తర్వాత వచ్చిందో 3 రోజుల తర్వాత, అప్పుడు అంతేగా. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 80% పోల్ అయింది. అప్పుడు కూడా సాయంత్రం 5ంటికి 68-65%. అప్పుడు కూడా మరి 50 లక్షల ఓట్లు సాయంత్రం 5 తర్వాత పడ్డ ఓట్లే. అప్పుడు మాట్లాడిన ప్రభాకర్ గారు ఇప్పుడు మాట్లాడితే ఏ కాల? పరకాల స్వకాల? ఓకే. ఏ కాల అని అడుగుతున్నా. చంద్రకాల కాస్త జగన్ కాల అయ్యిందా? ఓకే. మోడీ కాల? అంటే ఒకటి, ఈ పోరాటంలో గనక చిత్తశుద్ధి ఉంటే, ఈ పోరాటంలో గనక సత్య సంధత ఉంటే, మరి ఆయన ఇచ్చినటువంటి ఆ పిలుపుకి అపోజిషన్ ఎంపీస్ ఎందుకని రిజైన్ చేయటంలా? ఇప్పుడు హిందూ రామ్ గారు ఉన్నారు అదే వేదిక పైన, ఎన్ రామ్, నీకు తెలుసు కదా. మరి ప్రభాకర్ గారు ఏమని డిమాండ్ చేశారు? మొత్తం అపోజిషన్ అంతా కూడా రిజైన్ చేయండి ఎంపీలంతా అన్నారు. ఆ రోజు బోఫోర్స్ అవినీతి కుంభకోణం రాజీవ్ గాంధీ హయాంలో అప్పుడు ఎన్టీఆర్ మొత్తం అపోజిషన్ని రిజైన్ చేయించాడు. అప్పుడు ఇంతే ఫిగర్ 105 మంది ఎంపీలు సామూహిక అన్ని పార్టీల వాళ్ళు రిజైన్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకని చేయటంలా? ఇందులో గనక నిజం కనుక ఉంటే, పరకాల వాదన వాస్తవమే కనుక అయితే, అరే ఏంటిది అసలు ఈ డొంక తిరుగుడు? అసలు ఎవరైనా సరే 51,83,249 ఓట్లు సాయంత్రం 5 తర్వాత పడ్డాయంట. వాటిని 175 నియోజకవర్గాలకి పంచుతాడంట. 30,000 దొంగ ఓట్లు వేసినట్టుగా జనం దృష్టిలోకి తీసుకెళ్లే ప్రయత్నం. ఇదేమైనా పోనీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన 4 రోజులు, 2 నెలల్లో, 3 నెలల్లో, ఆ మొదటి 6 నెలల్లో ఈ విశ్లేషణ జరిగితే అది వేరు. ఫస్ట్ క్వార్టర్లో ఇప్పుడు ఏంటి అసలు? మీరే చెప్పారు ఏది, ఇప్పటికి ఫలితాలు వచ్చి 20 నెలలు అయితే 20 నెలల తర్వాత ఈ విధమైనటువంటి వాదన, దీన్ని అడ్డం పెట్టుకుని కొమ్మినేని శ్రీనివాసరావు గారు వాళ్ళు చర్చ పెట్టడం లేదు. ఆ జాకీలు కొన్ని ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి లేపే జాకీలు, వాళ్ళందరూ దీని గురించి విశ్లేషించటం. అరే ఇప్పుడు ఏంటి, అర్ధరాత్రి తర్వాత అంటే 11:45, రాత్రి 11:45 తర్వాత అంట 3,500 బూతుల్లో 17,19,482 ఓట్లు పడ్డాయంట. అంటే 4.16% పడింది. 11:45కి 5కి మధ్య ఏమో 8.46 పడింది. మొత్తం 12% ఓట్లు పడ్డాయంటాడు. అక్కడ మహారాష్ట్రలోనేమో 7.86% పడ్డాయి అంటారు. అరే ఇది మామూలు సహజం. ఏంటి, సాయంత్రం 5 తర్వాత మీరు ఎప్పుడన్నా పోలింగ్ బూత్కి వెళ్ళారా? పోలింగ్ డే నాడు మనం కవరేజ్కి వెళ్ళి ఉంటాం కదా, ఎట్లుంటుంది అసలు? 4 గంటలకి 5 గంటలకి కదా మొత్తం కిటకిటలు ఆడుద్ది. ఆఖరి ఓటర్ను కూడా ఎంచాలా అవసరం లేదా, గేట్లు మూసేస్తారు. గేట్లు మూసేసిన తర్వాత నీ క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారు? మొన్న మనం చూడలేదా? కిటకిటలు ఆడిపోయాయి. ఏది, ప్రతి పోలింగ్ బూత్. మిస్చీఫా చెప్పు, నాకు తెలియక అడుగుతా. సాయంత్రం 5 తరువాత వందలాది మంది ఓటర్లు 4 గంటలకి 5 గంటలకి మధ్య క్యూ లైన్లలో ఉండటం మిస్చీఫా అని అడుగుతున్నా.
మిస్చీఫ్ బిహైండ్ మిరకిల్ అంటే ఏది మిస్చీఫ్ ఏది మిరకిల్ చెప్పాల్సింది నిర్మలా సీతారామన్ గారు. దీనికి సమాధానం చెప్పాల్సింది ఆమె. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, ఆయన ఏదో ఫైట్ చేస్తున్నారు. ఏది ఆయన ఎన్నికల సంస్కరణల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈసీని ఆయన టార్గెట్ చేస్తున్నాడు, ఎలక్షన్ కమిషన్ని. ఫైట్ బిట్వీన్ పరకాల అండ్ ఈసీ అయితే దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది సామాజిక మాధ్యమాల్లో దాన్ని చక్కర్లు కొట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అరే నేను ఇప్పుడు వచ్చేటప్పుడు చూసా, ఎక్కడో చెన్నైలో జగన్మోహన్ రెడ్డి పరకాల కలిశారంట. అది నిజమో కాదో మనకు తెలియదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏదో పెళ్లికి వెళ్ళాడు. ఎవరిది, సునీల్ రెడ్డా లేకపోతే అనిల్ రెడ్డా బిడ్డ పెళ్లికి మొన్న చూసావు కదా, స్టాలిన్ గీలిన్ ఇల్లంతా కలిసినప్పుడు అక్కడేదో జగన్మోహన్ రెడ్డి పరకాల గారితో భేటీ అయ్యాడు. వైర్లో వెంటనే ఆర్టికల్ వచ్చింది అన్నట్టుగా పుట్టించారు. అది నిజమో అబద్ధమో అసలు ఇవాళ సోషల్ మీడియాలో ఏది వచ్చినా మనం నమ్మే పరిస్థితి లేదు. ఏ కాల పరకాల స్వకాల. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.